పవిత్ర శరణ్ నా కళ్ళకెందుకు ఇలా మంటలు కనిపిస్తున్నాయి? దేవుడా, నాకు చాలా భయంగా ఉంది. ఇక్కడ ఏదో ప్రమాదం జరగబోతోంది. వెంటనే వెళ్ళి నాన్నకి చెప్పాలి. పవిత్ర 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 కళ్ళు తెరు, నన్ను చూడు. పవిత్ర మీరు మా రాజ్యానికే ద్రోహం చేశారు. మీ నిజస్వరూపాల్ని నేను అందరి ముందు బయట పెడతాన్రా. ఇక నిన్ను పెద్ద అయినా అని పిలవడమే సిగ్గుచేట్రా. నేనసలు కొంచెం కూడా ఊహించలేదు నువ్వింత నీచ నికృష్టుడివని. ఇప్పుడు నీ తలరాతని అత్తయ్య మారుస్తుందిరా. సైనవి, ఇప్పుడు నిజంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. అవిక్ని నువ్వే చూసుకోవాలి. తనకు నువ్వు కవచంలా ఉండాలి. నాకు మాటివు తల్లి. అవును శైనవి, మాకు ప్రమాణం చేయి. నీ నీడ ఎప్పుడూ కూడా అవిక్కి రక్షణగా ఉండాలి. నిన్ను నువ్వు చూసుకున్నట్టే అవిక్ని చూసుకోవాలి. ప్రమాణం చేయమ్మా. మాటిస్తున్నాను, ఈ రోజు నుంచి నేను అక్కని మాత్రమే కాదు, అవిక్కి కవచంలో ఉండి కాపాడుకుంటాను.
నీకు చిటిక శబ్దం వినిపిస్తోందా? 15 రోజులుగా అవిక్ బన్నా ఇలాగే ఉన్నాడు. ఏవీ వినడం లేదు, మాట్లాడడం లేదు, నవ్వడం లేదు, ఏడవడం లేదు. ఒక శిలలా అలా చూస్తూ ఉన్నాడు. ఏదో ఒకటి చేయండి డాక్టర్. వీడు మామూలు పిల్లాడు కాదు. వీడు వీర్గఢ్ భవిష్యత్తు. ఇలా చూడండి, నేనున్నంత వరకు వీర్గఢ్ చీకట్లోకి వెళ్ళడానికి నేనెప్పటికీ అనుమతించను. మీరందరూ నాతో పాటు రండి. అలాగే. అవిక్ బన్నాకి ఏమైంది? మీరు అవిక్ బర్నా గురించి డీటెయిల్గా చెప్పండి. అసలు తనకి ఏం జరిగింది? నేనేవని చెప్పను. వాడది చూసి ఒక చిన్న పిల్లాడే కాదు, పెద్దవాళ్ళైనా సరే భయపడతారు. అవిక్ బన్నా పాపం తన తల్లిదండ్రులిద్దరూ కాలిపోవడం కళ్ళారా చూశాడు. వాళ్ళు మంటల్లో విలవిల్లాడిపోవడం చూశాడు. తన తల్లిదండ్రులిద్దరూ చనిపోతూ పెట్టిన కేకల్ని విన్నాడు. ఇంత చిన్న వయసులో పాపంతోనూ ఇలాంటి సంఘటనని చూడడం నిజంగా చాలా బాధాకరం. ఇటువంటి ట్రోమాకి ఎటువంటి ట్రీట్మెంటు లేదు. తనంతట తానే ఖచ్చితంగా కోలుకుంటాడు. నయం అవుతుందా? భగవంతుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అది సరే డాక్టర్, తను నయం అవ్వడానికి ఎంతకాలం పడుతుంది? తను కోలుకోవడానికి నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఒకవేళ తను జరిగిన సంఘటనని మర్చిపోకపోవచ్చు కూడా. అబద్ధం అబద్ధం అబద్ధం, అన్నీ అబద్ధాలే. నా తమ్ముడు మాట్లాడతాడు, వాడు మునుపట్లాగే నవ్వుతాడు, ఆటలాడుతాడు, అక్కనైనా నన్ను ఏడ్పిస్తాడు. శైనవి, అవి ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు నీ అక్క మాటల్ని మాత్రమే వినాలి. నేను పింకీ ప్రామిస్ చేశాను కదా. నా అవి త్వరలోనే మాట్లాడతాడు. శరణ్ బాబు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మా జీవితాల్లో ఉన్న రంగులు నాశనమైపోయాయి. రాణిగారు, మీరు నాతో ఎలా చెప్పారో అదే విధంగా నేను తమ్ముడి చిత్రాన్ని గీశాను. చూడండి. చిత్రపటాల్ని మాత్రం చూసి మన జ్ఞాపకాల్ని అణచుకోలేము. ఈ చరణ్ పన్న నవ్వుని, అతని తెలివితేటల్ని అవన్నీ చూడలేం కదా. ఎన్ని రోజులని ఇలా ఈ ఫోటోను చూసి మనం ఏడుస్తూ ఉంటాం. ఇంకా ఈ గీసిన ఈ ఫోటో మీరెందుకు అందరూ నన్ను అలా చూస్తున్నారు? నేను నిజమే కదా చెప్పాను. మీరే చూడండి, ఆ ఫోటోని చూడండి. శరణ్ అన్నే తలపైన తలపాక ఉంది. అదే మహారాజుకి గౌరవం కదా. కానీ శరణ్ అన్నయ్య రాజా అయ్యే ముందు శరణ్ బన్నా రాజుగా ఉండేవాడు, రాజుగా ఉన్నాడు, ఎప్పుడు రాజుగా ఉంటాడు. ఈ విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే వాళ్ళ సందేహాన్ని ఇప్పుడే తీర్చేస్తాను. అవి రాణి గారు నాన్నగారిది అందమైన చిత్రపటం చేయించారు. నువ్వే దానికి తిలకం దిద్దాలని అనుకుంటున్నారు. తిలకం పెడతావు కదా. అవి రాజుగారి కొడుకు రాకుమారుడవుతాడు. తనే రాజుగారికి నీడలాంటివాడు. మన నాన్న గొప్ప వీరుడు. నువ్వు కూడా అలాగే ఉంటావు కదా.
నేనెప్పుడూ తమ్ముడికి ఒక కవచంలాగా ఉంటాను. ప్రతి ఒక్క నిమిషంలోనూ తనకి తోడుగా నిలబడతాను. త్వరగానే వీడిని మామూలు మనిషిగా మార్చుకుంటాను.